నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే కనుక ఒక మంచి మగ్గం వర్క్ డిజైన్ మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు చాలా అంటే ఎంత బాగుంటుందంటే వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇలాంటి వర్క్ కనుక మీరు ఒక్క బ్లౌజ్ చేయించుకున్నారు అంటే కనుక చాలండి, ఇంకా మీకు మస్తుగా అసలు ఇంకా ప్రతి శారీకి చేయించుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి శారీకి కూడా మనకు ఒక పింక్ కలరే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. సో అందుకోసమే నేను చక్కగా పింక్ కలర్ బ్లౌజ్కి యాంటిక్ జర్దోసి వర్క్ చేయించాను. బాగా బాగా మెరిసి బాగా గోల్డ్ చేయించుకున్నాం అనుకోండి, అన్ని శారీస్కి సెట్ అవ్వదు. సో ఇలా యాంటిక్ జర్దోసి వేయించుకోండి, అసలు ఏ శారీస్కైనా సరే చాలా బాగా సెట్ అయిపోతుంది. సో చూసిన ఇలా నేనైతే ఆల్ ఓవర్ డిజైన్ వేయించుకున్నానండి. మీకు కావాలి అంటే కూడా కొంచెం నెక్కి, హ్యాండ్స్కి కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేలా కూడా చేయించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ బ్లౌజ్కి ఈ విధంగా చిన్న గోటు వేయించుకొని ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేయించుకున్నాను. సో చూస్తున్నాం కదా, మనం బ్లౌజెస్ని ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏవైతే మనం చేయించుకుంటామో ఇలా కవర్లో పెట్టుకోవటం వల్ల వాటి యొక్క ఫినిషింగ్ అయితే పోదండి, చాలా నీట్గా ఉంటుంది, పాడైపోతుంది. శారీస్కి కూడా మా వర్క్ ఏదైతే ఉందో అది బ్లౌజ్కి గుచ్చుకోకుండా తగలకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నవి కానీ లేదంటే కంప్యూటర్ వర్క్ డిజైన్ ఏదైనా చేయించుకున్న ఏదైనా సరే బ్లౌజెస్ని ఇలా కవర్లో ఉంచుకోవటం వల్ల చాలా సేఫ్గా ఉంటాయి. మనం శారీస్లో పెట్టడం వల్ల ఆ వర్క్ అనేది కొంచెం శారీకి తగులుకొని పోతూ ఉంటాయి కదా, సో అలాంటివి జరగకుండా ఉంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి షాపింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చిన వీడియోస్ కావాలి అనుకుంటే స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గాయ్స్, బాయ్.